ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్రం. విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్ఐఏ, ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే ఢిల్లీ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కు సంబంధించిన కీలక వివరాలు తీసుకుంది ఎన్ఐఏ. ఎర్రకోట్ మెట్రో స్టేషన్ దగ్గర కారులో బ్లాస్ట్ కేసులో ఇప్పటికే కొంతమంది అనుమానితులు అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు అధికారులు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించినట్లు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఫరీదాబాద్ లో 3 అనుమానిత టెర్రరిస్టులు అరెస్టు కాగానే ఆత్మాహుతి దాడికి ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పేలుడులో 12 మంది మరణించగా మరో 20 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్ కు సంశయాలు బయటపడుతున్నాయి. పేలుడుకు ఉపయోగించిన హ్యుందాయ్ i20 కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వతుల్ హింద్ సహా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. వీరిలో 3 డాక్టర్లు అదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ ను ఫరీదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలోని మహిళా డాక్టర్ షాహీన్ ను స్వస్థలం లక్నోగా గుర్తించారు అధికారులు. ఆమె నుంచి AK-47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రకుట్రలో భాగమైన వారిలో ఏకంగా 5 వైద్యులు ఉండడం సంచలనం సృష్టిస్తోంది. ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన డాక్టర్ అదిల్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో పనిచేశాడు. మరో 2 వైద్యులు ముజమ్మిల్ షకీల్, లేడీ డాక్టర్ షాహీన్ ఒకే దగ్గర పనిచేసేవారు. 3 ఏళ్లుగా అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ముజమ్మిల్ సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. అదే హాస్పిటల్లో ఉమర్ కూడా పనిచేశాడు. అదే టైంలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో ముజమ్మిల్ షకీల్ సహా 3 అరెస్ట్ తో ఉమర్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఆ భయంతోనే ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగమైన మహిళా డాక్టర్ షాహీన్ షాహీద్ వెనుక ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు జైషే మహిళా విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలమైన లక్నోలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రమూలాలపై జమ్మూ కాశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు గుజరాత్ లో భారీ టెర్రర్ అటాక్ కు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ తో పాటు మరో 2 ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కూడా ఒక డాక్టర్ కావడం గమనార్హం.